ఏం పేరు నీ పేరు? నా పేరు కట్టెల్లేగౌడు. కోఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షుడిని, డైరెక్టర్. ఓకే, ఏంది మరి పరిస్థితి పార్లమెంట్ లో? ఇప్పుడు హేమంత్ రెడ్డి ఏమన్నా 420 హామీలు ఇచ్చిండు. మొన్న 6 హామీలు అయినాయి అన్నాడు. 6 ఏటికి 6 లేదు, బూరు లేదు. 6 లేదు, బూరు లేదు. 400 పెన్షన్ మొగోళ్ళకి ఇస్తా, వీళ్ళకి ఇస్తాడు. వికలాంగులకు 600 ఇస్తా, 6000 ఇస్తా అన్నాడు. వాళ్ళకి ఇవ్వాలి, వీళ్ళకి గ్యాస్ సిలిండర్ అన్నాడు, అవి రాలేదు. ఇక ఎన్నెన్నో అన్నాడు. తులం బంగారం అన్నాడు, 1,00,000 రూపాయలు అన్నాడు. తులం బంగారం ఏది లేదు. అన్నీ పొడిగించుకోవడం పోతుండు. ఓట్లు పడదాకనే, ఓట్లు పడ్డాక అంతే చెట్టు చూపుతాడు. ఈయన రైతు బంధు అన్నాడు, 15,000 రైతు బంధు ఇస్తాడు. 15,000 రైతు బంధు లేదు. కళ్ళానికి 5 క్వింటల్కి 500 ఇస్తాడు బోనస్. ఆ 500 కూడా లేదు. సరే, ఇప్పుడు నేనేమంటున్నా అంటే కరీంనగర్ పార్లమెంట్ లో ఎవరెవరి మధ్యలో పోటీ ఉంటుంది, ఎవరు గెలవబోతున్నారు? వినోద్ కుమార్ అయితే నచ్చుతుంది, ఆయన చేసిండు. ఇప్పుడు ఎన్నో కోట్లు పెట్టి రైల్వే స్టేషన్స్కి వచ్చిండు వినోద్ కుమార్. అదే బండి సంజయ్య 5 సంవత్సరాలు గెలిచిండు, ₹1 తెచ్చిండు అనుమానం. ₹1 తెచ్చాను. వరంగల్ హైవేకి సంబంధించి నేనే తెచ్చిన అంటుండు కదా. ఇక్కడ పెట్టిన అడుగుని, ఈ వరంగల్ కాదు, ఈ కర్మార్ సిటీకి ఏం పెట్టిండో అడుగును. వినోద్ కుమార్ పెట్టింది చూపిస్తావు, ఆయన పెట్టింది చూపెట్టు. బండి సంజయ్య ఎక్కడ గుడి కట్టిండు, ఎక్కడ రోడ్డు వచ్చిండు, ఎక్కడ రైల్వే స్టేషన్ ఇచ్చిండు, ఏదైనా ఒకటి చూపెట్టుకోవాలి ఆయన. బండి సంజయ్ ఏం లేదు, ఎక్కడేసిన గొంగడికి అక్కడే ఉన్నది. ఈ బీజేపీలు కట్టని వస్తారు, కాంగ్రెస్ వాళ్ళు కట్టని వస్తారు, ఏది లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు 15,000 ఇచ్చిండు, 5,000 ఇచ్చిండు కేసీఆర్. కళ్యాణ లక్ష్మి అయితే 1,00,000 ఇచ్చిండు. ఇప్పుడు మాసండు ముసలిలకు 2,000 ఇచ్చిండు. వికలాంగులకు 4,000. ఇప్పుడు గవే 4,000 వస్తున్నాయి వికలాంగులకు. అన్నిట్లో దళితులు కూడా ఆదుకున్నాడు, వెనకాల నుంచి ఆయన చేయబట్టి ఇప్పుడు ముసలి తల్లిదండ్రులు లేని ముసలి భక్తులు ఆ పింఛన్ మీదనే భక్తులు. ఇప్పటికి కేసీఆర్ పింఛన్ మీదనే భక్తులు. ఇప్పుడు కరెంటు ఉంది, 4 గంటలు పోయింది. కరెంటు ఉన్నదా? ముందు కరెంటు ఉన్నప్పుడు 5 సంవత్సరాలుగా ఇట్లా కొంగు పట్టుకోపోలే. ఇప్పుడు గంటకు 2 గంటలు పోతుంది, గంటకు 5 గంటలు పోతుంది. మరేంటి ఇప్పుడు ఇక్కడ సిట్టింగ్ ఉన్న సంబంధించిన బండి సంజయ్ ఉన్నారు కదా, మళ్ళీ నేనే గెలుస్తా 2 లక్షల వేడుతో బండి సంజయ్ అస్సలే గెలవాడు కాదు. దిపాడు కూడా రాదు, బండి సంజయ్ రాదు, కాంగ్రెస్ కూడా రాదు. కాంగ్రెస్ అభ్యర్థి ఆయన పేరు నాకు తెలియదు, కొత్తగా వచ్చిందమ్మా. రాజేందర్ రావు ఆయన కొత్తగా వచ్చిండు. ఆయన ఎవరు తెలియదు, ఆయన తెలియదు. బండి సంజయ్ ముందు వచ్చిండు, ఇట్లా వచ్చినట్టు వేయండి కథం. కానీ ₹1 నుంచి తెచ్చినారు కదా. వినోద్ కుమార్ రైల్వే స్టేషన్ ఎక్కడికి తెచ్చాడు, కోట్ల ఖర్చు పెట్టి తెచ్చాడు. ఆయనకు మొక్కాలి, కేసీఆర్ మొక్కాలి. మీరేమంటారు? 2014 నుండి 18 వరకు అప్పుడు ఎంపీ అయినాయి వినోద్ కుమార్. ఆయనే కేంద్రం నుంచి తెచ్చిండు, రాష్ట్రం నిధులు తెచ్చి డెవలప్మెంట్ చేసిండు. చేయలేదని లేదు, ఆయన చేసినదని డెవలప్మెంటే ఉంది. అంటే ఏమంటున్నారు, ఇప్పుడు కేంద్రంలో బీజేపీ ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది, మరి బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటేయాలని చెప్పేసి జనం అంటారు. నువ్వేమని చెప్తారు? ఇప్పుడు సెంట్రల్లో అంతా బీజేపీ వాళ్ళే ఉన్నారు ఎంపీలు, మిగతా పార్టీల వాళ్ళు లేరా? మన భారతదేశం నుంచి వేరే స్టేట్ల నుండి లేరా? మాకు పనిచేసేటోళ్ళు కావాలి, అంతే. డెవలప్మెంట్ చేసేటోళ్ళు కావాలి. అవకాశం ఉంటుంది కేంద్రంలో. తెలంగాణలో కేసీఆర్కి ఎందుకు ఓట్లేయాలంటే ఆయన పెట్టిన పథకాలకు, ఆయన పెట్టిన అభివృద్ధి పనుల గురించి చూసి ఓట్లేయాలి. ముసలోళ్ళు కాదు, మంచంలో ఉన్న ముసలిదాన్ని పక్క బొరిగా శాత కాకుండా నువ్వు అడుగు నాకు పెద్ద కొడుకు కేసీఆర్ అని అన్నారు కదా. సేమ్ ఇదే మొన్న 4 నెలల కింద అసెంబ్లీ ఎలక్షన్లు జరిగినాయి. ఇట్లా ఏమైనా చూపెడితే ఆశపడతాయి. ఆశపడ్డప్పుడు ఏమైందంటే ఇవన్నీ 2, ఇవన్నీ 4 అన్నప్పుడు ఆశపడరు, మోసపోయారు. 4 లేదు, పాడు లేదు. క్వింటల్కి 500 బోనస్, అది బోగసే, ఏం లేదు. అదే పక్క పంట ఎప్పుడైనా కూడా నేను వేములవాడ సైడ్, ఎందుకంటే టెంపుల్కి వచ్చేటప్పుడు చూస్తే మొత్తం నీళ్ళే కనపడేటిది. మరి ఎందుకట్లా? ఏది ఇప్పుడు మళ్ళీ నీళ్ళంతా లేకుండా ఎక్కడ పోయినా నీళ్ళు? అన్ని చెర్లు, అన్ని కేసీఆర్ గారి చెర్లన్నీ పర్లు పెట్టినాడు, నీళ్ళని కిందికి తీసినట్టు రేవంత్ రెడ్డి. ఒక్క చెర్ర కూడా నీళ్ళు ఆగాట. అంటే వీడు గెలిచేదాకా నీళ్ళు విపరీతంగా ఉన్నాయి, వీడు గెలిచిన తెల్లారే అన్ని పర్లు పెట్టినాయట వాడు అంటాడు. మరి ఇట్లా ఇప్పుడు ఈ సందర్భంలో తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారా? మళ్ళీ కాంగ్రెస్ ఎక్కడ ఉన్నదానికి అక్కడికి పంపిన రోజే మళ్ళీ తెలంగాణ బాగుపడుతుంది. మరి ఇప్పుడు వచ్చినాయా మీకు అక్షింతలు?
ఏవి లక్షింతలు వచ్చినాయా? అత్తాయి ఎందుకు రావు అవి రోడ్డు మీద ఫోటో కూడా పెట్టి మొక్కాలి. ఇప్పుడు వెనకడుస్తుంది మన అయ్యలు దేవుని మొక్కలేరు కదా, ఇప్పుడే మొక్కుతున్నాం మేము. ఒక్కటే ఇప్పుడు ఈ నియోజకవర్గానికి పార్లమెంట్ సంబంధించిన కరీంనగర్ నియోజకవర్గానికి ఇప్పుడున్న సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ చేసినటువంటి ఒక్క గొప్ప పని ఏదైనా ఉందా? లేదు నేను కాక ఒక 1000 మందిని అడుగు, కొత్త పనులు ఏమైనా పెట్టిండా అని అడుగును. ఇంకా ఏం లేదు. మళ్ళీ ఇప్పుడు ఏమని అడుగుతాడు వచ్చి? యాత్ర పెట్టిండు, ఒకటి దేవుని నెత్తి పెట్టుకున్నట్టు తిరుగుతుండు. ఏమన్నా కేంద్రం ఢిల్లీకి పోవాలి, గల్లీకి రావాలి. ఇప్పుడు ఇంత చేసిండు, పార్టీ అధ్యక్షుని చేసిండు, దేశంలో అధికారంలో ఉన్న పార్టీకి అధ్యక్షుని చేసిండు, ఎందుకు తీసి పక్కకు పెట్టిండు అధ్యక్ష పదవిలోకి వెళ్ళి? ఇప్పుడు మీ దగ్గరికి రేపు వచ్చి ప్రచారం చేస్తున్నప్పుడు ఒక డీజే మోతలు మోగుతూ ఉంటాయి, జై శ్రీరామ్ అని పోతూ ఉంటాయి, అప్పుడు రేపు ప్రచారానికి అయితే రావాలిగా? లక్షల అధికారం ఉన్నోడు డీజే పెట్టుకుంటాడు, లగ్గానికి ఏం లేనోడు కూడా డీజే పెట్టుకుంటుండు. దానికి పెద్ద అదేం లేదు. సీరియస్లీ చెప్పండి, ఇక్కడ కాంగ్రెస్కు, బీజేపీకి, బీఆర్ఎస్కు 3 అయితే పోటీలో ఉన్నాయి. ఇక్కడ ఈ 3కు సంబంధించిన ఎవరు గెలిస్తే నిజంగా మీ బతుకులు బాగుపడతాయని మీరు అనుకుంటున్నారు? బతుకులు అంటే ఒకటి మాకు ముప్పులు వేయినాయి భూములు, కానీ ఒక్కటి భూములు వేయినాయి. ఇప్పుడు నీళ్ళు లేకపోతే కొన్ని దున్నుకుంటున్నాము, ఇప్పుడు నీళ్ళు లేకపోతే. కానీ ఒకటి మా 11 గ్రామాలు దున్నుకొని బతుకుతాయని ఆశపడుతున్నాయి తప్ప వేలాది గ్రామాలు నీళ్ళకి ఆశపడి బతుకుతున్నాయి. అంతే. ఒకటి ఇప్పుడు నా ఆలోచన ఏంది, నాది 7 ఎకరాల భూమి పోయింది. నా భూమి అయిన తిందలేదు, నా తరపున ఒక 10 కుటుంబాలు బతుకుతున్నాయి అనుకుంటున్నాను. ఏమైంది గత 4 నెలల కింద అసెంబ్లీ ఎలక్షన్లో ఇక్కడ పార్లమెంట్ ఇక్కడ అసెంబ్లీ ఎందుకు ఓడిపోయారు? 36 హామీలు 6 హామీలు పెట్టిండు, అలా 420 హామీలు పెట్టిండు. ఏ హామీతోనన్నా ఏమన్నా అవుతుంది కావచ్చు, వీడు అత్యాన్ని ఆశపడి చేశారు తప్ప అంతకన్నా ఎక్కువ మాత్రం అయితే వీడు ఊపుతాడని ఏమీ వేయలేదు. పార్లమెంట్ ఎట్లా ఉండబోతుంది మరి ఎలక్షన్లు? ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు గెలిచేది మాత్రం అయితే మళ్ళీ బీఆర్ఎస్ సీట్లే గెలుచుకుంటే ఎక్కడైనా కాంగ్రెస్కు డిపాజిట్ రాదు, వాస్తవంగా రాదు. పోటీ ఎవరెవరి మధ్య ఉంటుంది? ఇద్దరికే ఉంటుంది, ఎక్కడైనా బీజేపీకి బీఆర్ఎస్కి ఉంటుంది. అయితే ప్రస్తుతానికి ఇక్కడ ఈ కరీంనగర్ నియోజకవర్గం చూసినట్టయితే ఒకసారి అభ్యర్థులను బేరేజ్ చేసుకోండి సార్. పార్లమెంటులో ఎవరు ఉండాలి? ఇప్పుడు ఒక ఇంటి యజమాని కరెక్ట్గా ఉంటే కుటుంబం బాగుపడుతుంది సార్. ఇంటి యజమానికి ఏది లేకపోతే కుటుంబంలో తెచ్చుడు, ఇప్పుడు ఉప్పు పప్పు కారం ఇంకో కుటుంబ యజమాని ఒక బాగుంటుంది తెస్తాడు కదా. అందుకే వినోద్ కుమార్ సారు 100% అన్ని భాషలు వస్తాయి. ఆయన అడ్వకేటు, మంచి మేధావి. ఇంతకుముందు 2014 ఉన్నప్పుడు సుధా మనకు 888 గురించి పార్లమెంట్లో మాట్లాడింది అతను. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఇద్దరు అభ్యర్థులను తెలుగు తప్పితే వేరే రాదు. మీరు ఆలోచించండి దయచేసి. ఇది ఒకసారి ప్రజలు ఆలోచించాల్సింది నేను చెప్తున్నాను. ఎందుకంటే పార్లమెంట్లో ఉండేటోళ్ళు మేధావులు ఉండాలి. పార్లమెంట్ అంటే మన దేశాన్ని కాపాడేటోళ్ళు. ఇప్పుడు తెలంగాణ విషయానికి వస్తే మనకు ఈ కరీంనగర్ జిల్లాలో చాలా ముఖ్యంగా మా ఏరియాలో బాగా అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు ఇంతకుముందు బండి సంజయ్కి అవకాశం ఇచ్చినాం. ఏ రోజన్నా ఇక్కడికి ఈ ఏరియాలో వచ్చినట్టు మాకు ఈ ముప్పుడకు పోతే నేను కేంద్రం నుండి ఇల్లు తీసుకొచ్చి మీకు ఇస్తా, మీరు మాకు ఓటు వేయరు అన్నారు. ఆశ కొద్ది పాపం వేసారు. ఏ రోజు సుధా ఒక విలేజ్కి రాలేడు, ఒక్కటి మాత్రం చేస్తాడు సార్ 100%. దాన్ని నేను మెచ్చుకుంటా. ఏమున్నా జై శ్రీరామ్ అంటే మాకు లేదా సార్? మాకు దేవుళ్ళు చిన్నప్పటి మా తాత తల్లప్పటి ఉంది దేవుళ్ళు ఉన్నారు. దేవుళ్ళు అనేటోళ్ళు అందరికీ ఉంటారు. దేవుడు పూజ గదిలో ఉండాలి. దేవుని ఫోటో పెట్టుకొని ఇక్కడ మోడీ ఫోటో పెట్టి ఇక్కడ బండి సంజయ్ ఫోటో కొట్టి ప్రేమ కట్టిస్తే సార్ ఆ ఫోటోని ఎక్కడ పెట్టుకోమంటారు? మీరు నేను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాను సార్. ఇప్పుడు ఒక రాముని విగ్రహం, మోడీ విగ్రహం, బండి సంజయ్ విగ్రహం మాకు ప్రేమ కట్టించిండు సార్. రాముడు చూస్తే మేము మొక్కుతాం. మరి వీళ్ళిద్దరు చూసి మేము ఏం చేయమంటారు మీరు చెప్పారు. మరి ఒకసారి చెప్పండి సార్. రాముడిని మెట్ల కాడ పెడితే మాకు బాధ అనిపించదా? ఇది ఎందుకు గురించి చేసిరు సార్? ఈ కరీంనగర్ జనం ఆలోచించాలి ఫస్ట్. రాముడినే విలువయిస్తున్నారు వీళ్ళు. రాముడు అందరికీ దేవుడే. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు 500 సంవత్సరాలు కూడా కట్టండి, ఈరోజు రాముని గుడి మేము కట్టినాం కదా అని చెప్పేసి. అరే 500 గుడి కడితే తప్పే ఉంది. గుడి కడితే ఇప్పుడు సార్ గుడి కడితే మొక్కుతాం. గుడి అందరికి మన దేవుడు కాబట్టి మొక్కుతాం. సరే నీకు అవకాశం ఇచ్చిండు కావచ్చు, నువ్వు కట్టినా కావచ్చు, దానికి ఆ గుడి పేరు చెప్పుకొని దేశం అంతా మళ్ళీ వాడుకుంటావా? ఏం పేరు బ్రదర్? చక్రి. ఏం చేస్తావు? నేను స్టూడెంట్. ఎక్కడ చదువుతున్నావు? ఇక్కడ లోకల్ అంటే ఎక్కడ ఇది? అయితే ఇది హుస్నాబాద్ గాంధీ చౌరస్తా. ఓకే, పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా కరీంనగర్కి. మళ్ళీ ఎట్లా ఉంది మరి? ఇక్కడ ఓన్లీ బీఆర్ఎస్ఏ. అదేంటి ఇక్కడ మంత్రి ఉన్నాడు, ఇక్కడ గెలిచిన ఆయన మంత్రి అయిపోతున్నాడు, ఆర్టీసీ శాఖకు చేసిండు, అది చేసిండు, ఆయన వదిలి పెట్టుకొని మళ్ళీ బీఆర్ఎస్ అంటావు. ఇక్కడ ఏంటంటే వినోద్ కుమార్ సారు అంతకుముందు ఎంపీగా ఉన్నప్పుడైనా ఎంపీగా ఓడిపోయినాకైనా ప్రతిసారి హుస్నాబాద్కు చాలాసార్లు వచ్చిండు. అంతకుముందు ఎంపీగా గెలిచినప్పుడు చాలా నిధులు తీసుకొచ్చిండు హుస్నాబాద్కు. సారు ఎప్పుడైనా మాకు అందుబాటులో ఉంటాడు.
సార్ చేసిన మంచి పనులే సార్ను ఈరోజు గెలిపిస్తాయి. గెలిపిస్తాయి. మరి ఇప్పుడు మామూలుగా ఎట్లా ఉంది ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఎంపీ పరిస్థితి ఏంది? ఇక్కడ ఎంపీ కాంగ్రెస్ బీజేపీ అంటూ ఇక్కడ ఏం లేదు. బండి సంజయ్ ఇక్కడికి వచ్చింది లేదు. ఎప్పుడు ఇక్కడ ఒక్క కార్యక్రమం ఒక వాడకు డెవలప్మెంట్ చేసింది ఏం లేదు. అంతేనా? మరి ఎట్లా గెలిచినప్పుడు? అప్పుడు ఏదో మాయమాటలు చెప్పి కుల మతాలను రెచ్చగొట్టి అది ఇది అనుకుంటా చేసి గెలిచిండు తప్పించి ఇప్పుడైతే ఖచ్చితంగా వినోద్ కుమార్ సార్ ఖచ్చితంగా హుస్నాబాద్లో భారీ మెజారిటీ ఇచ్చి మీ సార్ను గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక కాంగ్రెస్ పరిస్థితి ఏంటమ్మే? ఇక్కడ కాంగ్రెస్ అనేది ఇంతవరకు ప్రచారం కూడా లేదు. అంతేనా? ఏంది ఇక్కడ స్థానికంగా మంత్రి ఉన్నాడు, ఆయనకు సంబంధించిన ఆయన తీసుకొచ్చి పెట్టుకున్నాడుగా. ఇప్పుడు రానున్న రోజుల్లో ఆ మంత్రే మా వినోద్ కుమార్ సార్ని గెలిపిస్తాడు చూడు. ఎందుకట్లా? అదేం లాజిక్? అంతే. ఆయన ఇప్పుడు అక్కడ ఉన్న లోకల్ క్యాండిడేట్ ఆయన ఎవరో తెలియదు. ఆయన ఏదో అనామతిగా అట్లా పెట్టి బీజేపీకి సపోర్ట్ చేద్దామని అది చూస్తారు. కానీ లాస్ట్ మూమెంట్లో ఆల్రెడీ మా వినోద్ కుమార్ సార్కే దాదాపు 10 సంవత్సరాలు చూస్తున్నా. నడుస్తుంది. అన్ని ఫర్నిచర్ దర్వాలు హుస్నాబాద్లో టీఆర్ఎస్ వస్తే బాగున్నాడు. బీఆర్ఎస్ చాలా పనులు చేసిండు కదా సార్ కేసీఆర్ సార్. అందుకే బీఆర్ఎస్లో పెంచుకుంటామని. ఈ బండి సంజయ్ అంటే ఏం చేయలే ఆయన ఎక్కువ ఉన్నాడు. నామకే వాసు చేస్తారు కానీ ఈసారి జనానికి చాలా మార్పు వచ్చింది. కాంగ్రెస్ అంటే కష్టం మొన్న ఇప్పుడు వచ్చింది తక్కువ. అప్పుడంటే అది అయింది కానీ ఇప్పుడు అంటే కష్టం. సార్ వేస్టేజ్ సార్. ఇప్పుడైతే ఎంపీ ఎలక్షన్ అయితే బీఆర్ఎస్ బాగుంది. ఇప్పటి వరకు అయితే కంపల్సరీ గెలుస్తారు సార్. వినోదాన్ని గెలుస్తారు. ఆయనకు తెలియదు మాకు ఇక్కడ మా ఏరియాకి తెలియదు ఆయన. ఎప్పుడైతే వరకు మాకు టచ్ లేదు. ఒక్కసారి వచ్చిండు ఏదో ప్రోగ్రామ్ కోసం వచ్చిండు హుస్నాబాద్కి. ఉండే అప్పుడైతే సరగా వచ్చిండు. వస్తాడు కంపల్సరీ వస్తాడు ఆయన. వస్తాడు 50 సంపాదన కూడా వస్తాడు. పని చేస్తాడు ఆయన. దాదాపు బీఆర్ఎస్కే బాగా పడుతుంది ఈసారి అయితే. ఎంపీ వినోదన్న గెలిస్తేనే ఖచ్చితంగా పనులు అవుతాయి ఈ నియోజకవర్గంలో. నా పేరు ఆగవ. మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి తెలుసా? వస్తాయి. తిరుగుతున్నాయా బండ్లు? తిరుగుతున్నాయి. ఏ బండ్లు తిరుగుతున్నాయి? అన్ని తిరుగుతున్నాయి. ఏందో చెయ్యి గుర్తుంది, కారు గుర్తుంది, తిరుగుతున్నాయి. ఇంకా పువ్వు గుర్తుంది. పువ్వు గుర్తు తీసుకుంటున్నావా? తీసుకుంటాను. 4,000 తీసుకుంటున్నావా? 2,000 తీసుకుంటున్నావా? 10,000 ఇస్తాను అన్నాడు. 10,000 ఇస్తాడు పాపం. ఆయన కడుపు తల్లకుండా ఈ చెయ్యి గుర్తు అయినాయి. ఇక అవి ఎక్కడ పెడదామంటే జాగలేదు. ఏం చేయాలి పంచాను? నా అంత అదుట ఎవరికి లేదు బిడ్డ. నా ఒక్కదానికే ఇచ్చిపోతాడు. ఆయనే వచ్చి ఇచ్చిపోతాడు. ఓకే, మరి అంత పెద్ద మాటలు చెప్పి పింఛన్ వస్తే ఏమంటారు, మేము అధికారంలోకి వస్తే 4,000 ఇస్తామని చెప్పి 4 నెలలు అయిందా? 5 నెలలు అయిందా? 4 నెలలు అయితే ఇంకా 10 ఏళ్ళకి ఇస్తాడు. ఇస్తాడు 10 ఏళ్ళకి ఇస్తాడు. మళ్ళా అప్పటి వరకు ఉంటాడా? ఇక ఉండేది ఉంచి ఇస్తాడు, పోతే పోతాడు. అంతేనా? ఎట్లా ఉంది పెద్దమ్మ ఈ 4 సంవత్సరాలు, ఈ 4 నెలల కాంగ్రెస్ పరిపాలన మంచిగా నచ్చిందా నీకు? ఏమో బిడ్డ, ఏది ఇక నువ్వు అడిగేది మళ్ళీ ఇక అడిగేది చెప్పు. ఇక చాలు. చాలు. పెట్టుకో ఇక దా పెట్టుకునేటట్లేవు. పింఛన్ 4,000 అన్నారా? మరి నమ్మి ఒకటి వేస్తుంది. మరి 4,000 ఎందుకు ఇస్తలేడంటే అడగవా?
ఎవరిని అడగాలి పోయి మంత్రి లేడా మీ దగ్గర గెలిచి ఎమ్మెల్యే గెలిచి మంత్రి అయిన వాడు లేడా? అది చెయ్యి గుర్తు 500 ఇస్తాననే అది 500 ఇయ్యక అదే ఉంచుకున్నది అదే ఉంచుకున్నది మా 5 ఓట్లే అదే ఉంచుకున్నది అది కూడా ఇయ్యలే. అవి చూసియలే మాకు ఒక కారు గుర్తోళ్ళు ఇచ్చిపోయిన పైసలే బిడ్డ పంచాను అంతేరా ఎట్లా మరి కేసీఆర్ ఉన్నాడు మంచిగా ఉండదా? ఇక మంచో చెడ్డు ఆయన బారాన తిన్న పావుల మందం పదలకు పెట్టిండు ప్రజలకు పెట్టింది. ఇప్పుడు మొత్తం రూపాయి అవుతా? ఇప్పుడు పతాకం డబ్బలు వస్తున్నాయి డబలా? అయ్యో పెద్ద కష్టం వచ్చి పడ్డది కానీ ఏం చేస్తున్నావు మరి 10,000 అవి పెడదామంటే జాగలేదు నా బిడ్డ ఇంటికాడ పెడతాన్నా మామూలుగా తీసుకోపోయి అంతే నీ ఒకదానికి వస్తుందా ముసలాయనకి ఏమైనా ఇస్తురా? ముసలైన చచ్చిపోయిండు 4 ఏళ్ళ టైంకి ఇస్తురా మరి పైన 10,000 పదహారులు ఇస్తురా లేకపోతే ఓన్లీ 10,000 ఏ బట్టి 10,000 ఇచ్చిపోతాడు మరి పైన పదహారులు ఉంటాయా? రాసిన గల్లలేసేస్తాన్న పోయి వారం మాకు కారు గుర్తుకు వెళ్తేనే ఇంత బుక్కెడు అన్నామని మేము అనుకుంటున్నాం. నీ పేరు ఏం పేరు పెద్దమ్మా? సత్యమ్మ. ఇక్కడనే ఉంటున్నావా ఏమన్నా పని చేస్తున్నావు? ఆ పింఛన్ వస్తే ఇక్కడ తిన్నాం ఉన్నాం ఇక ఏం లేదు. అంతేనా? ఇట్లా 4,000 తీసుకుంటున్నావా పింఛన్ 2,000 తీసుకుంటున్నావా? గదే 2,000 అయ్యా. అదేంటి గెలవంగానే ఇప్పుడు 2,000 తీసుకోరు నేను రాగానే 4,000 ఇప్పుడు గెలిస్తే 10,000 ఇస్తాడట. ఇప్పుడు గెలిస్తే మరి వేస్తారా? 10,000 వారు 10 చెప్పులు 10 అవి వేస్తాం. 10 చెప్పులు మెడకేస్తారు. మరి ఇక మాకు గింత అన్యాయం చేస్తారా ముసలోళ్ళకి వాళ్ళకి చెప్పి? ఎట్లా చెప్పిండు ఇంకా ముసలోళ్ళు ఉన్నారు వాళ్ళు అన్యాయం అవుతారు వాళ్ళ మనవరాళ్ళు వస్తారు మనవాళ్ళు వస్తారు వాళ్ళ గురించి వాళ్ళకి ఏమి ఇవ్వాలి ఎంత బాధపడతారు ముసలోళ్ళకి ఇవ్వాలి అన్నాడు. ఇక ఇచ్చిండు మాకు ఇచ్చిండు. అది వానికే ఎరుకుండాలి. ఏదైనా చెప్పినాం ఒక మాట చెప్పినప్పుడు దాన్ని కట్టుబడి ఉండాలి. ఇప్పుడు ఆయన ఉన్నాడు కేసీఆర్ ఉండే 200 నుంచి 2,000 మాకు ఆయన 200 వేసేది కూడా మాకు చెప్పలే 500 అని కూడా చెప్పలే 1000 అని చెప్పలే 2,000 టక్కన 200 వేసిండు మళ్ళీ 5 వేసిండు 5 వేసిండు 1000 వేసిండు 1000 వేసిండు 2,000 వేసిండు. ఆయన చెప్పక చేసిండు. ఈయన 6 నెలలు తబలా కొట్టుకుంటా చేసిండు ఇచ్చిండు. ఏమిచ్చిండు? 4,000. ఏం చేస్తున్నా 4,000 మరి? రాయసిన గల్లలే మరి ఆ దేవునికే నమ్మకం ఉందా? ఇప్పుడు మొన్న ఏమన్నాడు రేపటి నుంచే 4,000 ఇస్తా అన్నాడు. 4 నెలలు అయిపోయాయి. ఇప్పుడు 4 వెళ్తాయి ఇక 4 వెళ్తాయి. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్లకు వస్తుంటారు మళ్ళీ వేస్తాం మళ్ళీ వేస్తే మళ్ళీ అప్పుడు 8,000 వస్తాయి. మరి ఇట్లా మోసం చేస్తే ఎట్లా పెద్దమ్మ? ఆయనకు న్యాయం ఉండాలి. కాంగ్రెసే ఘటం ఉంటుంది చెప్తే మనం ఒక్కలంటే ఒకళ్ళు నమ్ముతారయ్యా. ఒకసారి చూస్తామన్నారు చూసిండ్రు అందరికి అర్థమైంది. జనం గోసపడుతున్నారు రైతులు గోసపడుతున్నారు పాపం కరెంటు ఇబ్బంది అవుతుంది. మాకు బుక్కడ తినేటోళ్ళకి ఎత్తాం పెట్టిన వాళ్ళకే ఎత్తాం. మాకు ఎవ్వరితో స్వతంత్రం లేదు. మాకు కడుపు ఉన్నది మాకు ముసలోళ్ళు ఏమైనా పోటీ చేయబోతాం మేము మా ఇష్టం అంతే. ఏం పేరు బ్రో? మురళి అన్న మురళి ఖాతా. ఏం చేస్తావు? నేను ప్రిపేర్ అవుతున్నా డిగ్రీ అయిపోయింది ప్రస్తుతానికి కానిటేబుల్ ప్రిపేర్ అవుతున్నా ప్లస్ వ్యవసాయం చేసుకుంటున్నాను. ఎట్లా ఉంది మరి అంత ఇంత యువకుని కాబట్టి నీకే బాగా తెలిసి ఉండాలి. పార్లమెంట్ ఏం నడుస్తుంది కరీంనగర్లో? కరీంనగర్లో అంటే మామూలుగా పోయినసారి బండి సంజయ్కి అందరూ యూత్ నమ్మి ఓటేసి ఏదో చేస్తారని అనుకున్నాం కానీ బండి సంజయ్ ఏం లేదు కనీసానికి యూత్ ఉన్నారని గుర్తించలేదు. అంతే సార్. అచ్చింతలు ఇంకా ఒక 2-3 టైమ్స్ చేశారు. అసలు బండి సంజయ్ చూసింది 2-3 సార్లు అంతే సార్. ఇంతవరకు చూసింది 2-3 సార్లు. ఏమున్నా ఎలక్షన్ టైంలోనే వస్తారు ఇక వస్తాయి ఇక డీజేలు వస్తాయి పంటలు వస్తాయి వాళ్ళు వస్తారు కాండు వాళ్ళు కప్పుకుంటారు కథ పోతారు వస్తారు అంతే. ఎలక్షన్ మూమెంట్ వాళ్ళతో మాత్రమే బీజేపీ వాళ్ళు కడుతున్నారు సార్. ఇంకా మిగతా టైంలో అయితే అసలు కనబడదు. మరి కాంగ్రెస్ పరిస్థితి అంటే అప్పుడు వేవ్ అని వచ్చారు కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది ఆ వేవ్ ఇక్కడ కూడా వస్తుంది అనే వేవ్లో మామూలుగా ప్రజలంతా ఏమనుకున్నారంటే ఆ వేవ్ ఇటే వచ్చింది కాబట్టి అని చెప్పేసి కాంగ్రెస్ బాగా ఎక్కువ సీట్లు రాలేదు సార్. జస్ట్ 64. అది కూడా ఒక 4 సీట్లు అడిట్ అయిందంటే మళ్ళీ ఆత్మ పోతుంది. అది కూడా పెద్ద పరకేం ఉండదు. ఎవరు గెలిస్తే బాగుంటుంది నిజంగా కరీంనగర్ పార్లమెంట్లో? సార్ ఇప్పుడు మనకు వినోద్ కుమార్ సార్ ఆయన
అంతకుముందు MLLB అట్లా చేసి ఆయన లాయర్గా పనిచేసిండు. ఆయనకు కొంచెం తెలిసి ఉంటుంది. ఇంతకుముందు ఎంపీ, మళ్ళీ రెండుసార్లు ఎంపీ, అప్పుడు వరంగల్ ఎంపీగా ఉన్నాడు, తర్వాత కరీంనగర్ ఎంపీగా ఉన్నాడు. ఆయన ఉన్నప్పుడు మాకు కొన్ని పనులు జరిగినాయి సార్. ఇప్పుడు మాకు నేషనల్ హైవే అయినా కూడా ఇప్పుడు మాకు వచ్చిన నేషనల్ హైవే బండి సంజయ్ తెచ్చినట్టు లేదు సార్. ఆయన ఎప్పుడు వచ్చింది సార్? బండి సంజయ్ వచ్చి 2019, అది వచ్చింది 2018లో. నేనే తెచ్చినా అని చెప్పేసి అంటున్నాడు. లేదు సార్, అది కాదు. ఇప్పుడు ఫండ్స్ వచ్చేది ఈయన హయాంలో వచ్చినాయి. అది దానికి సంబంధించి అప్రూవల్ వచ్చింది మాత్రం వినోద్ కుమార్ సార్ తీసుకొచ్చాడు. ఇప్పుడు బండి సంజయ్ ఒక్కసారి కూడా ఫార్మర్లో ఏ క్వశ్చన్ అడిగింది లేదు. కనీసం గవర్నమెంట్ నగర్కు డెవలప్మెంట్ కోసం ఒక్క కాడ నువ్వు అడిగింది లేదు. ఎక్కడి నుంచి నువ్వు ఫండ్స్ తీసుకొచ్చినావు అని ఇట్లా మాట్లాడతారు సార్. వినోద్ కుమార్ సార్ దాదాపు 5,000 క్వశ్చన్లు అడిగారని మనకు రిపోర్ట్ వచ్చింది. అంటే సార్ మన కోసమే పాటుపడతారని మాకు తెలుసు.